ఏమో నీ నకిలీ విస్కీని గురించి మార్కెట్లో ఏమనుకుంటున్నారు? అచ్చు అసలు విస్కీ లాగానే ఉందంటున్నారు బాస్. తేడా కనిపెట్టడం వాళ్ళ తరమా. అదే రుచి, అదే సీసా, అదే లేబుల్, పైగా అదే కార్కు. మీరా దొంగ కార్కు మిషన్ తెప్పించడం చాలా మంచి పని అయింది బాస్. అంటే ఒక్కో సీసాకి ఎంత ఖర్చు అయింది? ఖర్చే ఉంది బాస్, అంతా కలిసి 5 రూపాయలు. కానీ దీన్ని బజార్లో చూపించి 50 రూపాయలంటే ఎగరేసుకుపోతారు. సీసాకు 45 రూపాయలు లాభం అన్నమాట. 1 లక్ష సీసాలు తయారు చేయొచ్చు. ఎస్ బాస్. సరుకంతా తయారైన తర్వాత అన్ని జిల్లాలకు ఒకేసారి పంపించాలి. అల్లరయ్యేలోగా మొత్తం అంతా అమ్ముడైపోవాలి. దీనిలో 4-5 లక్షల ఖర్చుల కింద, లంచాల కింద పోయినా పర్వాలేదు, మనకు 40 లక్షల దాకా మిగులుతుంది. ఈ వ్యవహారంలో ఎవళ్ళ మీద అనుమానం కలిగినా సరే ముఖమాటం లేకుండా సఫా చేసే తర్వాత సంగతి నేను చూస్తాను. ఎస్ బాస్. నమస్తే బోస్ కుమారి. ఏ బ్రాండ్ల మీద అంటే ఆల్రెడీ అధికారికంగా ఉన్నటువంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్లు పేర్లు మార్చి దేని మీద ఎంత కమిషన్ తీసుకొని ఎంత ఏ బ్రాండ్ మీద ఎంత సంపాదించుకునేటువంటి దానికి సంబంధించి ఈ రోజు ఈనాడు పేపర్ ఒక టైం టేబుల్ లాగా ఒక ప్రచారం చేసింది. అది చూస్తే అసలు బ్రాండ్ పక్కనే పెడతాను చూడండి. అదేవిధంగా ఇమిటేషన్ బ్రాండ్ అంటే దానికి డూప్లికేట్, వాస్తవ ధర, కొత్త ధర వ్యత్యాసం ఎంత అంటే అన్నింటి మధ్య అనేటువంటి విధంగా చెప్పింది. ఈ పేర్లు భయంకరంగా ఉన్నాయి. బ్యాక్ పేపర్ ప్రీమియర్ విస్కీ, మామూలుగా అది బ్రాండ్. ఆ బ్రాండ్ కి సంబంధించి దాన్ని ఇమిటేట్ చేసి బ్యాక్ పేపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ అని చెప్పేసి పేరు మార్చారు. దాని వాస్తవ ధర అంటే మామూలుగా బ్రాండెడ్ గా ఉన్నటువంటి ఈ బ్యాక్ పేపర్ కి సంబంధించినటువంటి ధర, అసలు ధర ఫుల్ బాటిల్ 696 రూపాయలు అయితే వీళ్ళు దానికి డూప్లికేట్ తయారు చేసి ఆ డూప్లికేట్ కి 1759 రూపాయలు. అసలే డూప్లికేట్. సరే ఏదైనా కొత్త బ్రాండ్ తీసుకొచ్చి వాళ్ళని బెదిరించి, అంటే కొత్త బ్రాండ్ కాదు ఉన్న బ్రాండ్ నే రేటు పెంచి అమ్మారు అంటే అది లెక్క. కానీ అలా కాదు. మీకు ఈ టైం టేబుల్ చూస్తే అసలు కుంభకోణం ఎలా జరిగిందని చెప్పేసి ప్రచారం జరుగుతుందో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మామూలు బ్యాక్ పేపర్ అనేటువంటి ఒక మంచి బ్రాండ్ బాటిల్ ఏదైతే ఉందో దాన్ని పక్కన నెట్టేసి దాని ప్లేస్ లో పేరు మార్చి అదే బ్రాండ్ క్రియేట్ చేసి దాన్ని 1759 అంటే దాన్ని డబుల్ ట్రిపుల్ రేట్లకి అమ్మారు. దీంట్లో వ్యత్యాసం ఎంత? 1063 రూపాయలు. ఒక్కొక్క బాటిల్ కి 1063 రూపాయలు వీళ్ళు ఎక్స్ట్రా మనీ తీసుకున్నారు ఒక్క బ్రాండ్. తర్వాత హైవర్డ్స్ క్లాసిక్ విస్కీ వచ్చేసి దానికి వీళ్ళు పేరు మార్చిన పేరు ఏంటంటే హైవర్డ్ ఫైన్ విస్కీ అని చెప్పేసి పేరు మార్చి దాన్ని మామూలుగా 696 రూపాయలు ఉన్నటువంటి బాటిల్ ని 1037 రూపాయలకి అమ్మారు. దాంట్లో 341 రూపాయలు ఎక్స్ట్రా మనీ కమిషన్. ఆ డబ్బులు ప్రభుత్వానికి చేరేవంటే లేదు. అంటే ఒక్క బ్రాండ్ కే కొన్ని కోట్ల రూపాయలు మిగులుతాయి. అంటే నాకు తెలిసి ఒక బ్రాండ్ కి 5 సంవత్సరాల్లో ఒక 500 కోట్లు సంపాదించేంత ఒక్కొక్క బ్రాండ్ ని అట్లా వాళ్ళు కబ్జా చేసినటువంటి పరిస్థితి. ఓల్డ్ ట్రావెల్ గోల్డ్ విస్కీ అని చెప్పేసి దాని అసలు బ్రాండ్, దానికి పేరు మార్చి ట్రావెల్ అండ్ విస్కీ డెలక్స్ విస్కీ అని చెప్పేసి మార్చేసి 696 రూపాయలు ఉన్నటువంటి బ్రాండ్ ని 1137 రూపాయలకి అమ్మారు. 341 రూపాయలు కమిషన్. అంటే దాని మీద ఎక్స్ట్రా మనీ. ఆ తర్వాత హనీ గోల్డ్ బ్రాండ్ అని చెప్పేసి మామూలుగా రియల్ మందు ఉంటే దాన్ని అంటే పిచ్చి మందు తయారు చేసి దానికి డూప్లికేట్ తయారు చేసి హనీ బీ బ్రాండ్ అని చెప్పేసి దాన్ని డూప్లికేట్ తయారు చేసి దాన్ని మామూలుగా అయితే అసలు రేట్ ఏమో 696 రూపాయలు అంటే మంచి బ్రాండ్ 690 రూపాయలు ఉంటే దాన్ని 1037 రూపాయలకి డూప్లికేట్ బ్రాండ్ ని అమ్మి 341 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులుగా దాన్ని వసూలు చేశారు. ఆ తర్వాత ఓల్డ్ మంక్ ట్రిపుల్ ఎక్స్ రమ్ ఈ బ్రాండ్ ఫుల్ బాటిల్, దీనికి వీళ్ళు ఏం పేరు మార్చారు, ఎలా డూప్లికేట్ చేశారు దాన్ని? ఓల్డ్ మంక్ ఎక్స్ట్రా స్పెషల్ ట్రిపుల్ ఎక్స్ రేర్ రమ్ అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టి డూప్లికేట్ బాటిల్ కి మామూలుగా అయితే అసలు బాటిల్ 796 రూపాయలు ఉంటే ఈ డూప్లికేట్ బాటిల్ ని 1750 రూపాయలకి అమ్మారు. అంటే 954 రూపాయలు దాంట్లో ఎక్స్ట్రా మనీగా వాళ్ళు ఛార్జ్ చేశారు. ఆ తర్వాత మ్యాజిక్ మూమెంట్స్ రిమిక్స్ వోడ్కా అని ఒకటి ఉంటే, రిమిక్స్ వోడ్కా అని అసలు బ్రాండ్ ఉంటే మ్యూజిక్ మూమెంట్ రిమిక్స్ ఫ్లేవర్డ్ వోడ్కా గ్రీన్ యాపిల్ అని చెప్పేసి ఒకటి తయారు చేసి డూప్లికేట్ తయారు చేసి అసలు బ్రాండ్ 1432 రూపాయలు ఉంటాయి ఫుల్ బాటిల్, వీళ్ళు 1759 రూపాయలకి రేట్ నిర్ణయించి అమ్మారు. దాంట్లో వచ్చినటువంటి కమిషన్ 327 రూపాయలు ఒక్క బాటిల్ కి. ఆ తర్వాత రాయల్ ప్యాలెస్ విఎస్ఓపి బ్రాంది అసలు విస్కీ విఎస్ఓపి ఉంటే అసలు బ్రాండ్ ఉంటే దానికి వీళ్ళు డూప్లికేట్ ఏం తయారు చేశారంటే రాయల్ ప్యాలెస్ గోల్డ్ ఫ్రెంచ్ బ్రాంది అని చెప్పేసి డూప్లికేట్ తయారు చేసి అసలు బ్రాండ్ ఏమో 1037 రూపాయలు ఉంటే ఈ డూప్లికేట్ బ్రాండ్ ని తయారు చేసి 1760 రూపాయలకి అమ్మేశారు. అంటే వ్యత్యాసం ఎంత? 727 రూపాయలు ఎక్స్ట్రాగా వీళ్ళు వసూలు చేశారు. ఆఫీసర్ చాయిస్ బ్లూ విస్కీ ఇది అసలు బ్రాండ్ అంటే మంచి బ్రాండ్, దీన్ని వీళ్ళు డూప్లికేట్ ఎలా చేశారంటే ఆఫీసర్ చాయిస్ బ్లూ ఫైనాక్స్ గ్రెయిన్ విస్కీ అని చెప్పేసి పేరు మార్చి మామూలుగా అసలు బ్రాండ్ 1030 రూపాయలు ఉంటే 1390 రూపాయలకి అమ్మారు ఆ డూప్లికేట్ ని.
రూపాయలు దాంట్లో వీళ్ళు కొట్టేసినటువంటి దాన్ని. ఇకపోతే మ్యాన్స్ హౌస్ ఫ్రెంచ్ బ్రాందీ అని చెప్పేసి అసలు బ్రాండ్ ఉంటే ఫుల్ బాటిల్, దాన్ని మ్యాన్స్ హౌస్ చాంబర్స్ సుప్రియర్ బ్రాందీ అని చెప్పేసి తయారు చేసి దానికి 1697 రూపాయలు అసలు బ్రాండ్ ఉంటే 2158 రూపాయలు అమ్మారు. అంటే 461 రూపాయలు వీళ్ళకి వచ్చినటువంటి కమిషన్, వాళ్ళు నొక్కేసినటువంటి డబ్బులు. బకార్డి కార్ట్ బ్లాంకా వైట్ రమ్ అని ఒక బ్రాండ్ అసలు బ్రాండ్ ఉంటే వీళ్ళు బకార్డి కార్ట్ బ్లాంకా ఆల్ట్రా ప్లాటినం అని చెప్పేసి పేరు మార్చి దాని మామూలుగా అసలు రేటు 1870 అంటే మంచి ముందు 1879 రూపాయలు ఉంటే దాన్ని 3075 రూపాయలు అమ్మారు. అంటే 1195 రూపాయలు ఆ బాటిల్ మీద, ఒక్క బాటిల్ మీద వాళ్ళు నొక్కేసినటువంటి డబ్బులు. ఆ తర్వాత ఒరిజినల్ చాయిస్ రిజర్వ్ విస్కీ అని చెప్పేసి అసలు బ్రాండ్ ఫుల్ బాటిల్ మంచి బ్రాండ్ ఉంటే దాన్ని డూప్లికేట్ చేశారు. ఎలాగా? ఒరిజినల్ చాయిస్ గోల్డ్ విస్కీ అని చెప్పేసి డూప్లికేట్ తయారు చేసి ఆ డూప్లికేట్ ని మంచిదేమో 696 రూపాయలు ఉంటే డూప్లికేట్ కి 1109 రూపాయలు అమ్మారు. దాని మీద 313 రూపాయలు నొక్కేశారు. ఆ తర్వాత మెయింటిస్ స్పెషల్ విస్కీ అని చెప్పేసి అసలు మంచి బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ కి మెయింటిస్ రిమో ప్రీమియం సుప్రియర్ విస్కీ అని చెప్పేసి దానికి డూప్లికేట్ తయారు చేసి అసలు బ్రాండ్ ఏమో 913 రూపాయలు చిల్లర ఉంటే వీళ్ళేమో దాన్ని 1696 రూపాయలకి అమ్మేశారు. అంటే వీళ్ళకి 783 రూపాయలు ఒక్క బాటిల్కి వచ్చేటువంటి లాభం. కమిషన్ అవ్వచ్చు, లాభం అవ్వచ్చు, కొట్టేసారు, ఏదైనా అవ్వచ్చు. తర్వాత మ్యాంటీ కాజిల్ ప్రీమియం బ్రాండ్ అని చెప్పేసి అసలు ఒరిజినల్ ఉంటే ఆ ఒరిజినల్ కి డూప్లికేట్ మ్యాంటీ కాజిల్ క్లాసిక్ బ్రాండ్ అని చెప్పేసి తయారు చేశారు. అసలు బ్రాండ్ ఏమో 696 రూపాయలు ఉంది, 763 రూపాయలు ఉంది, 763 రూపాయలు ఉంది. దాన్ని వీళ్ళు 1759 రూపాయలకి అమ్మారు. అంటే 996 రూపాయలు లాభం. దాంట్లో లాభం అంటే కమిషన్ కొట్టేశారు. ఆ తర్వాత ఒరిజినల్ చాయిస్ రిజర్వ్ విస్కీ అని చెప్పేసి ఒక ఒరిజినల్ బ్రాండ్ ఉంటే దాని డూప్లికేట్ ఒరిజినల్ చాయిస్ గోల్డ్ విస్కీ అని తయారు చేశారు. తయారు చేసి అసలుదేమో 696 రూపాయలు ఉంటే వీళ్ళు తయారు చేసిన డూప్లికేట్ కి 1009 రూపాయలు పెట్టి అమ్మేశారు. 313 రూపాయలు లాభం. ఆ తర్వాత గోల్డ్ మంక్ ఎక్స్ట్రా స్పెషల్ ట్రిపుల్ ఎక్స్ట్రమ్ అని చెప్పేసి ఒరిజినల్ బ్రాండ్ ఉంటే దాన్ని ఓల్డ్ మంక్ గోల్డ్ రిజర్వ్ సెలెక్ట్ రమ్ అని చెప్పేసి ఒక డూప్లికేట్ తయారు చేసి మామూలుగా ఒరిజినల్ ఏమో 1750 రూపాయలు ఉంటే వీళ్ళేమో 2000 డూప్లికేట్ ని 2185 రూపాయలకి అమ్మేశారు. అంటే 435 రూపాయలు దీంట్లో వ్యత్యాసం. వీళ్ళు కొట్టేసింది. సీగ్రమ్స్ ఇంపీరియల్ బ్లూ ఫనెక్స్ట్ గ్రెయిన్ విస్కీ అని చెప్పేసి ఒకటి ఉంటే దానికి డూప్లికేట్ ఏం తయారు చేశారంటే సీగ్రమ్ ఇంపీరియల్ బ్లూ సెలెక్ట్ గ్రెయిన్ విస్కీ అని చెప్పేసి డూప్లికేట్ తయారు చేశారు. తయారు చేసి అసలు రేట్ ఏమో 1134 రూపాయలు ఉంటే ఈ డూప్లికేట్ ని 1355 రూపాయలకి అమ్మేశారు. అంటే ఆ బ్రాండ్ పెట్టుకుని 1355 రూపాయలకి అమ్మేస్తే 320 రూపాయలు దాంట్లో కమిషన్ వచ్చేస్తారు. అంటే వీళ్ళు కొట్టేశారు. తర్వాత ఐటీ మ్యాన్సన్ హౌస్ ట్రూ స్పిరిట్ ఫ్రెంచ్ బ్రాండ్ అని చెప్పేసి అసలు బ్రాండ్ ఉంటే వీళ్ళు తయారు చేసిన డూప్లికేట్ ఏంటంటే మ్యాన్సన్ హౌస్ మరి రేరెస్ట్ ఫ్రెంచ్ బ్రాందీ అని చెప్పేసి ఒకటి తయారు చేసి మామూలుగా అసలుదేమో 1100 ఉంటే వీళ్ళు తయారు చేసిన దానికి ఏమో 1697 రూపాయలు వసూలు చేశారు. అంటే 397 రూపాయలు నొక్కేస్తారు. ఇట్లాగా చెప్పుకుంటూ పోతే బ్రాండ్లు మొత్తాన్ని డూప్లికేట్ చేసి అమ్మేశారు. నేను ఒక వీడియో చూపించాను దీనికి మొదట్లో. ఆ వీడియో చూడండి, మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేస్తుంది. ఇది జరుగుతున్నటువంటి ప్రచారం. మరేమిటి చూడండి.